నమస్కారం అండి, దిస్ ఇస్ #యూ. హరీష్ రావు బీఆర్ఎస్ పార్టీలో కేసీఆర్ తర్వాత హరీష్ రావే మొత్తం చక్రం తిప్పుతారని చెప్పి కల్వకుంట్ల కవిత కూడా బయటకు వచ్చి చెప్పింది. బట్ యాజ్ ఎ నాన్ లుక్కర్ ఆ పార్టీ కాన్ఫిగరేషన్ చూసుకుంటే హరీష్ రావు ఇస్ అ వెరీ ప్రామినెంట్ పర్సన్. కేసీఆర్ తర్వాత కేటీఆర్ పేరు కంటే హరీష్ రావే స్ట్రాంగ్ పర్సన్ కింద ఉంటుంది. పోస్ట్ కేసీఆర్ ఈ పార్టీని లీడ్ చేసేది ఎవరన్నా కూడా హరీష్ రావు పేరు ఎక్కువ వినిపిస్తుంది మోర్ దెన్ కేటీఆర్. దో వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అయినా కూడా అక్కడ హరీష్ రావు పేరే చాలా డామినెంట్గా ఉంటుంది. అలాంటి హరీష్ రావుకి ఫోన్ ట్యాపింగ్ కేసులో నోటీసులు జారీ చేశారు. జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్కి ఈరోజు 11 గంటలకు ఆయన హాజరు కావాలని చెప్పి నిన్న నార్సింగి ఆయన నివాసంలో తీసుకెళ్లి నోటీసులు సర్వ్ చేశారు. కానీ ఆయన ఎక్కడ లేరు, సిద్దిపేటలో పర్యటనలో ఉన్నారు. ఆయన కాన్స్టిట్యుయెన్సీలో ఇంట్లో ఫ్యామిలీ మెంబర్స్ ఎవరు లేని తరుణంలో వాళ్ళ అక్కడున్న స్టాఫ్కి నోటీస్ సర్వ్ చేశారు. ఈరోజు 11 o'clockకి హరీష్ రావుని ఖచ్చితంగా ఇన్ పర్సన్ అటెండ్ అవ్వాలని చెప్పారు. మనం ఒక్కసారి చూసుకుంటే సిఆర్పిసి 160 కింద నోటీసులు జారీ చేశారని చెప్పి వెల్లడించారు. వాట్ ఈస్ సిఆర్పి 160? ఒకసారి ఇక్కడ ఒక స్లైడ్ వస్తుంది చూడండి. ఇక్కడ సిఆర్పిసి 160 అనేది ఇస్ ద క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ ఆఫ్ ఇండియా డీల్స్ విత్ పోలీస్ పవర్ టు రిక్వైర్ అటెండెన్స్ ఆఫ్ విట్నెస్ డ్యూరింగ్ ఇన్వెస్టిగేషన్. అంటే ఇక్కడ ఒక విట్నెస్ని ఇన్వెస్టిగేషన్కి రావాలని చెప్పి నోటీస్ జారీ చేయటం. మనం చూసుకుంటే ప్రభాకర్ రావుని అమెరికా నుంచి తీసుకురావడానికి చాలా కష్టపడ్డారు. ఫోన్ ట్యాపింగ్ కేసు అనేది తెలంగాణని ఊపేసింది. 2024 మార్చ్లో ఫోన్ ట్యాపింగ్ కేసు నమోదవగా ఆ పర్టికులర్ కేసుని ఇన్వెస్టిగేట్ చేయడానికి ఈరోజు హరీష్ రావుని ఈ సెగ తాకింది. యూజువల్గా అందరూ వింటున్న పేరు ఇప్పుడు దాకా కేసీఆర్ని పిలుస్తారు ఫోన్ ట్యాపింగ్ కేసులో, ఎందుకంటే హీ వాజ్ ద ఎక్స్ సీఎం ఆఫ్ తెలంగాణ కాబట్టి. కానీ హరీష్ రావుకి సెగ తగిలిందంటే నెక్స్ట్ పిలిచే క్యాండిడేట్ పేరు కేసీఆర్ అని చెప్పి ప్రతి ఒక్కళ్ళ నోళ్ళలో నానుతుంది. ఫోన్ ట్యాపింగ్ కేసు ఏంటంటే ఈరోజు మనకి ఎక్కడన్నా యాంటీ సోషల్ ఎలిమెంట్స్ మూవ్మెంట్స్ కనుక్కోవడానికి వాడే ఫోన్ ట్యాపింగ్ని తీసుకొచ్చి ప్రైవేట్ వ్యక్తుల వాళ్ళ రియల్ లైఫ్లోకి వెళ్ళిపోయి మెడిల్ చేశారు అన్న అలిగేషన్స్ ఈ పార్టీ పైన ఉన్నాయి. అండ్ ఈ పార్టీ పైన ఈ పర్టికులర్ ఫోన్ ట్యాపింగ్ కేసు గురించి సిట్ కూడా ఫామ్ చేశారు. తొందరగా కేసు కంప్లీట్ చేస్తామని చెప్పి సజ్జనార్ గారి నేతృత్వంలో ఈ సిట్ ఉంది. ఈ సిట్లో చాలా క్లియర్గా చెప్తున్నారు ఫోన్ ట్యాపింగ్ అన్నది ఒకటి జరిగింది. ఆ జరిగింది ఎవరు చెప్తే జరిగిందంటే ప్రభాకర్ రావు ఇచ్చిన స్టేట్మెంట్ ప్రకారం పైన అధికారులు హైయర్ అప్స్ ద హెడ్స్ వీళ్ళు చెప్పగా ఫోన్ ట్యాపింగ్ జరిగింది, మేము ఆదేశాలు తీసుకొని చేశాం తప్ప మాకు మేము చేయలేదని. హూ ఇస్ ద హైయర్ అప్? ఎవరు అంతిమ మేధావి ఈ ఫోన్ ట్యాపింగ్ కేసులో? అందరూ చెప్పాల్సింది ఆబ్వియస్లీ చీఫ్ మినిస్టర్ డైరెక్షన్ కిందే ఫోన్ ట్యాపింగ్ అనేది జరుగుతుంది. సో ఈ ఫోన్ ట్యాపింగ్ జరిగినప్పుడు ఈ రోజు హరీష్ రావుకి నోటీసులు వెళ్తున్నాయి అంటే విట్నెస్ అంటే ఈయనకి ఎంతో కొంత సమాచారం తెలిసి ఉంటుందని ఆల్రెడీ సెట్కి ఇన్ఫర్మేషన్ ముందు ఉంటుంది. సో ఈ విట్నెస్ ఎగ్జామిన్ చేసి స్టేట్మెంట్ రికార్డ్ చేస్తే ఈ ఫోన్ ట్యాపింగ్ కేసు అనేది ముందుకెళ్తుందని ఖచ్చితంగా వీళ్ళు బిలీవ్ చేయబట్టి ఈరోజు హరీష్ రావుని పిలుస్తున్నారు. 11 గంటలకు హరీష్ రావుని అటెండ్ అవుతున్నారు. కానీ హరీష్ రావుకి ఇదేమైనా కొత్త అంటే లేదు, నన్ను ఫోన్ ట్యాపింగ్ కేసులో పిలుస్తారని చెప్పి ముందే వెల్లడించేశాడు హరీష్ రావు. ఇప్పుడు కాదు ఇది. మనం చూసుకుంటే పంచాయతీ ఎన్నికల ముందు ఫార్ములా ఈ కేసులో కేటీఆర్కి నోటీసులు వెళ్ళినాయి. సో ఖచ్చితంగా మున్సిపల్ ఎలక్షన్ల ముందు నన్ను లాగుతారు అని చెప్పి హరీష్ రావు తను జాచుకొని తను ఆల్రెడీ చెప్పుకున్నాడు. ఇది ఒక గ్రజ్జీపూర్వకమైన ఎఫర్ట్, దీని ఒక గ్రడ్జ్ ఇన్వాల్వ్ అయ్యి హరీష్ రావుని ఈరోజు తీసుకెళ్తున్నారంటే కానే కాదు. ఒక ప్రభుత్వంలో కీ ఫిగర్స్ కింద అప్పుడు వెలగబెట్టింది ఎవరంటే క్లియర్గా కేసీఆర్ చీఫ్ మినిస్టర్గా ఉంటే డెమీ సీఎంస్ కింద ఆ రోజు కూర్చుని కేటీఆర్ హరీష్ రావు వాళ్ళకి నచ్చినట్టు వాళ్ళు చేశారన్న విషయం ప్రతి ఒక్కరికి తెలుసు. కానీ ఫోన్ ట్యాపింగ్ అన్నది చాలా డెలికేట్ ఇష్యూ. చాలామంది ప్రైవేట్ లైఫ్స్లోకి వెళ్ళి వాళ్ళ లైఫ్లో ఏం జరుగుతుందనే విషయం పైన ఇన్ఫర్మేషన్ తీసుకుని బ్లాక్మెయిలింగ్ కూడా జరిగిన న్యూస్లు బయట వస్తున్నాయి. ఇన్ కేస్ ఇదే ప్రూవ్ అయితే కనుక ఇంతకంటే హీనియస్ క్రైమ్ ఇంకోటి ఉండదు. గవర్నమెంట్ రన్ చేయాల్సిన సిస్టమ్ దాటి వాళ్ళకున్న ఫోన్ ట్యాపింగ్ వ్యవస్థని పోలీస్ వ్యవస్థని ఇష్టం వచ్చినట్టు వాడుకుని పర్సనల్ లైఫ్లోకి వెళ్ళారనే అలిగేషన్ కనుక ప్రూవ్ అయితే దిస్ ఇస్ వన్ ఆఫ్ ద మోస్ట్ హీనియస్ క్రైమ్ దే ఎవర్ కమిటెడ్. ప్రభాకర్ రావు ఇచ్చిన స్టేట్మెంట్ ప్రకారం పైన ఆదేశాల మేరకే ఫోన్ ట్యాపింగ్ చేస్తామని చెప్పి క్లియర్గా చెప్పాడు. ఆ పైన ఎవరు? ఇంకా ప్రభాకర్ రావు స్టేట్మెంట్స్ ఆల్రెడీ రికార్డ్ చేశారు. ప్రభాకర్ రావు కూడా సానుకూలంగా స్పందించాడు అని చెప్పి న్యూస్లో బయటకు వచ్చినాయి. ఎంతవరకు స్పందించాడు, ఏం స్పందించాడు, ఈరోజు హరీష్ రావుకి సెకండ్కి తగిలింది. ఆబ్వియస్లీ వీళ్ళు అపోజిషన్లో ఉన్నప్పుడు ఇది రూలింగ్ పార్టీ వాళ్ళు చేస్తున్న కుట్ర కింద చూపిస్తారు. ఎందుకంటే ఎలక్షన్స్లో ఇంపాక్ట్ ఉంటుంది కాబట్టి నన్ను వాడుకుంటున్నారు ఇక్కడ, అందుచేతనే నన్ను ఫోన్ ట్యాపింగ్ కేసులో ఇరికించారని హరీష్ రావు మామూలుగానే చెప్పొచ్చు. కానీ గోర్ ఫ్యాక్ట్స్లోకి వెళ్ళి ఎవరన్నా కనుక ఫోన్ ట్యాపింగ్లో ఇన్వాల్వ్ అయిన పేర్లు బయటకు తీసుకురాగలిగితే చాప్టర్ ఆఫ్ బీఆర్ఎస్ అనేది పూర్తిగా మూసుకుపోతుంది. ఎందుకంటే బీఆర్ఎస్ టైంలో వీళ్ళు ఫేస్ చేసిన అతి పెద్ద హీనియస్ ఎలిగేషన్ ఫోన్ ట్యాపింగ్. ఈ హీనియస్ ఎలిగేషన్ ఫోన్ ట్యాపింగ్ నుంచి బయటపడాలంటే ఎయిదర్ సిట్ షుడ్ టెల్ దెమ్ దే ఆర్ కంప్లీట్లీ సేన్ పీపుల్, ఆర్ లేకపోతే వీళ్ళ రికార్డెడ్ స్టేట్మెంట్స్లో ఎవిడెన్స్ అంతా గ్యాదర్ చేసిన దాంట్లో ఎక్కడన్నా
కేసీఆర్ రోల్ ఉన్నా, ఈరోజు హరీష్ రావుని విట్నెస్ కింద పిలుస్తున్నారు కాబట్టి హరీష్ రావు రోల్ ఉన్నా లేకపోతే అతను చెప్పే ఏమైనా ఇన్ఫర్మేషన్ యాడ్ అయినా ఇది బీఆర్ఎస్కి ఒక పెద్ద మచ్చలా మిగిలిపోతుంది. ఎందుకంటే ఒక ప్రభుత్వాన్ని నమ్మి యు గవర్న్ ద స్టేట్ అని ఇస్తే యు ఆర్ ఎంటరింగ్ ఇన్ టు పబ్లిక్ లైఫ్ అండ్ ప్రైవేట్ లైఫ్ వాళ్ళని మెడిల్ చేస్తారు అని చెప్పి తెలిస్తే కనుక ఏ కామన్ పర్సన్ సహించరు. ఇష్టం ఉండదు ఎవరికి. గవర్నమెంట్కి పనికి రాని పనులు చేసుకుంటూ వస్తే పర్సనల్ లైఫ్లో ఇంటర్ఫియర్ అయిపోతే ఎవరో సహించరు. ఇంటి బయట పనులు చేయాలి తప్ప ఇంటి లోపలికి వచ్చి కెలుకుతామంటే ఏ సామాన్యుడు ఒప్పుకోడు. ఒకవేళ ఇదే సెగ అలిగేషన్ కాస్త ఫ్యాక్ట్ కింద ఒకవేళ బీఆర్ఎస్ పైన ప్రూవ్ అయితే కనుక ఈ పార్టీ కుప్పగొలటం ఖాయం. అట్ ద సేమ్ టైం కల్వకుంట్ల కవిత కూడా తన ప్రెస్ మీట్లో చెప్పింది, అవును విన్నాను నేను ఫోన్ ట్యాపింగ్ జరుగుతుందని, చాలామంది అధికారులు నా దగ్గరకు వచ్చి కాషన్ కూడా చేశారని షీ యాడెడ్ ద ఫ్యూయల్ టు ద ఫైర్. అట్ ద సేమ్ టైం తను జైలు నుంచి బయటకు వచ్చిన తర్వాత తన కింద ఉన్న ఎంప్లాయీస్ని కూడా పిలిచారు ఇన్వెస్టిగేషన్కి, నేను వెళ్ళి కోఆపరేట్ చేయండి అని కూడా చెప్పారు ఆవిడ. అట్ ద సేమ్ టైం హరీష్ రావు గురించి చాలా ఎలిగేషన్స్ ఆవిడ బయటకు వచ్చి చెప్పేశారు. కాళేశ్వరం ఇస్ అన్ అట్టర్ ఫెయిల్యూర్ బికాస్ ఆఫ్ హిమ్ అని చెప్పారు. ద ఓన్ పర్సన్ ఆఫ్ దర్ బ్లడ్ లైన్ ఆవిడే బయటకు వచ్చి జరిగి ఉండొచ్చేమో అని క్లియర్గా ఒక టోన్ కూడా ఇచ్చేస్తారు. అండ్ జరిగింది అని దానిపైన నమ్మే చాలా కేసులు ఫైల్ అయినాయి. దీనిపైన ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది, సిట్ ఏర్పాటు చేశారు, చాలా వేగవంతంగా రన్ అవుతుంది. కానీ ఈరోజు అధికారులు ఇన్వెస్టిగేట్ చేయడం చూసాం. కానీ ఈ సెగ ఇప్పుడు హరీష్ రావు నెంబర్ 2 ఇన్ ద పార్టీకి తగులుతుందంటే నెంబర్ 1కి తగలటం ఎంతసేపు. ఎట్ ద సేమ్ టైం ఇదే మూమెంటంలో ఫార్ములా ఈ కేసు గురించి కూడా నిజాలు బయటకు వచ్చి ఏ ఐఏఎస్ ఆఫీసర్లు తొక్కువేయబడ్డారు, ఎవరు లాభాల కోసం ఈ రేస్ నడిపారు అనే విషయాన్ని కూడా ఎగ్జామిన్ చేస్తే వాళ్ళపైన ఉన్న ఎలిగేషన్స్ కనుక ప్రూవ్ అయితే ఆ పార్టీకి ఫ్యూచర్ అంటూ ఉండదు. ఈ రోజు హరీష్ రావుని పిలిచిన తర్వాత హరీష్ రావుని ఒక విట్నెస్ కింద పిలిచి తర్వాత తన పేరు ప్రైమ్ సస్పెక్ట్ కింద యాడ్ చేశారే అనుకోండి, బీఆర్ఎస్ పార్టీకి భవిష్యత్తు ఉండకపోవటం ఒక ఎత్తు, హరీష్ రావుకి కూడా పొలిటికల్ ఫ్యూచర్ అనేది పూర్తిగా డిమినిష్ అవుతుంది. కేసీఆర్ తర్వాత హరీష్ రావు అన్న పేరు మనం చూసుకుంటే కనుక ఏ పార్టీలోకి వెళ్దాం అనుకున్నా మేబీ ఇది ప్రూవ్ అయితే కనుక ఏ పార్టీ తను జాయిన్ చేసుకోవడానికి ఇష్టపడదు. ఫోన్ ట్యాపింగ్ తెలంగాణని ఊపేసిన అతిపెద్ద సంచలనమైన కేసు. అంత సంచలనమైన కేసుకి ఎక్స్ట్రా మూమెంటం ఇచ్చింది ఈరోజు హరీష్ రావుని 11 గంటలకి రమ్మని, ఇన్వెస్టిగేషన్ పార్టిసిపేట్ చేయమని, విట్నెస్ మాట్లాడమని, స్టేట్మెంట్ రికార్డ్ చేయడానికి రమ్మని డైరెక్ట్గా ఆయనకు నోటీస్ ఇవ్వటం. దిస్ ఇస్ ద మూమెంటం. ఈ మూమెంటం ఎంత ఎక్స్టెంట్ కంటిన్యూ అవుతుంది, కేసీఆర్కి ఇస్తాగా ఎంత తొందరగా తగులుతుంది అనేది వీ షుడ్ వెయిట్ అండ్ సీ. అండ్ హరీష్ రావు బయటకు వచ్చి మాట్లాడిన తర్వాత ఐ విల్ డూ అ డీటెయిల్డ్ అనాలిసిస్ ఆన్ దట్ పీస్. దట్స్ ఆల్ ఫర్ నౌ. థ్యాంక్ యూ.